రానున్న మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా ఆర్ఓలు, ఏఆర్ఓలు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలకు నియమించబడిన ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నియమించబడిన ఆర్ఓలు, ఏఆర్ఓలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలకు నియమించబడిన ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం హ్యాండ్బుక్ ఆధారంతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదువుకొని తప్పులు లేకుండా సక్రమంగా విధులు నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల స్వీకరణ నుండి పోలింగ్, కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు అన్ని అంశాల పట్ల ముందే సంసిద్ధం కావాలని, ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో రీకౌంటింగ్ అన్నది లేకుండా జాగ్రత్తగా ఎన్నికలను నిర్వహించాలని, నామినేషన్లు మొదలుకొని ఇతర వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు టీపోల్లో అప్లోడ్ చేయాలని, అందుకు సంబంధించిన సామాగ్రినంతటినీ సిద్ధం చేసుకోవాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా పరిశీలించాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా బ్యాలెట్ పేపర్ ముద్రణ, గుర్తుల కేటాయింపు వంటి వాటిని పాటించాలని తెలిపారు. నామినేషన్ల సమయంలో నామినేషన్ ఫామ్లతో పాటు ఓటరు జాబితా, అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ కేసులు, చెక్లిస్ట్, డిపాజిట్ వంటి వాటన్నింటినీ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థుల డిపాజిట్, ఖర్చుల పరిమితి తదితర వివరాలన్నింటినీ ఆయా ప్రశ్న జవాబులు ఆర్ఓలు, ఏఆర్ఓల ద్వారా రాబట్టాలని అన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి జె శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.